సార్ వెల్కమ్ సార్ ఎడప్ సార్. స్టార్ట్ చేయండి సార్. లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్క కేవా డిస్ట్రిబ్యూటర్ అందరికీ కూడా. నా వాయిస్ క్లియర్గా ఉందమ్మా? క్లియర్ సార్. క్లియర్ సార్. క్లియర్ ఓకే. సార్, బాగా ఓకే. అనిపిస్తుంది. ఓకే లీడర్స్, ఈ నూతన సంవత్సరంలో మనం అందరము మంచి ఆరోగ్యము, మంచి ఆదాయము, మంచి జీవితాన్ని ప్రసాదించాలని చెప్పేసి సద్గురు సాయిబాబా ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఈ నూతన సంవత్సరం మొదటి రోజున మనమందరము ఏకమై ఒక్క గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలండి. ప్రతి ఒక్క లీడర్ కూడా మంచి సబ్జెక్ట్ నేర్చుకొని, మంచి అవగాహన, మంచి నైపుణ్యం, మంచి లీడర్గా ఎదగడానికి మనం ఈరోజు ప్రణాళిక రచించుకోవాలి. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా డబ్బులు అవసరం అండి. డబ్బులు లేని జీవితం వృధా. డబ్బులు లేనిదే మనిషికి అనేది విలువ లేదండి. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డబ్బు లేకపోతే మనిషి విలువే ఉండదండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఈరోజు మనము జనవరి 1, 2026 సంవత్సరం నుంచి ఏప్రిల్ 10, 2026 మధ్య, అంటే దాదాపు 100 రోజుల్లో గాను మనమందరం కూడా ఏకదాటిగా త్రికన్న శుద్ధితో, ఆత్మవిశ్వాసంతో చెయ్యి కలిపి కదం దొక్కి ప్రణాళిక రచించుకొని మనం ఏదైతే సింగపూర్ టూర్ అనుకున్నామో దానికి అందరం కూడా ప్రణాళిక రచించుకొని ప్రతి ఒక్క లీడర్ కూడా మనకు నచ్చిన ప్రొడక్ట్స్, ఎఫ్ఎంజీసీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, హెల్త్ పైన మన అవేర్నెస్ ప్రోగ్రామ్ కావచ్చు, అన్ని రంగాలలో కూడా మనం సింపుల్గా డిజైన్ చేసి 100 రోజుల్లో మనం ప్రణాళిక రచించుకోవడానికి ఈరోజు అంతా కూడా మనం సన్నద్ధమయ్యామండి. ఇక్కడ దీనికి సంబంధించి మనం అందరం కూడా తెలుసుకున్న తర్వాత ఎందుకు మనం కేవా బిజినెస్ చేయాలి, ఎందుకు కేవాలో వచ్చింది నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి, ఈ టాపిక్లను డిస్కస్ చేసుకొని లాస్ట్లో వచ్చిందే మీకు ఇంటరాక్ట్ పెడతానండి. ఇప్పుడు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సంవత్సరం మొదటి రోజు ఈరోజు మనకు స్టార్ట్ అయ్యింది. ఈరోజు మనము ఒక ప్రణాళిక రచించుకోవాలండి. ఎందుకంటే ఏదన్నా వర్క్ చేసినప్పుడు ప్రణాళిక అనేది ఇంపార్టెంట్ మనకు. నేను కేవలం సక్సెస్ అయిన కారణం ఏంటంటే నాకు ఒక ప్రణాళిక ఉంది. ఈ మంత్లో నేను ఏం చేయాలి, ఈ కట్ ఆఫ్ నేను ఏం చేయాలి, ఈరోజు నేను ఏం చేయాలి, ఈ వీక్లో ఏం చేయాలి అనే ప్రణాళిక ఎవరైతే పేపర్ వర్క్ చేస్తారో అక్కడే మనము 190% సక్సెస్ అయినట్టండి. ఎందుకంటే పేపర్ వర్క్ చేయందే, మనం డైరీలో రాసుకుందే మనం సక్సెస్ కాలేమండి. ఏదన్నా మార్గంలో ప్రయాణం చేసినప్పుడు మనం ఈ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 కిలోమీటర్ల జర్నీని మనం ఫ్లైట్లో పోవచ్చు, సైకిల్ దొక్కుతూ పోవచ్చు, నడుచుకుంటూ పోవచ్చు, బస్సులో పోవచ్చు, కారులో పోవచ్చు అండి. కానీ పోయే మార్గాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నప్పుడు మాత్రమే మనం ఈ యొక్క ఇండస్ట్రీస్లో కావచ్చు, మన జీవిత లక్ష్యాన్ని కావచ్చు ఈజీగా చేరుకోవడానికి ప్రణాళిక అనేది ఒక రచించుకోవాలండి. ఎందుకంటే ఈ ప్రణాళిక లేకపోతే మనము మనుగడ సాగించలేము. కాబట్టి దానిలో భాగంగా మీరందరూ కూడా అనుకోవచ్చు, సార్ సింగపూర్ టూర్ పెట్టాడు, ఓయమ్మ 25 టికెట్లు ఎవరు చేస్తారులే, టైం ఇంకా ఛానల్ ఉంది, లాస్ట్ వరకు నిద్రపోతే మాత్రం మళ్ళీ లాస్ట్ అందరూ కూడా బాధపడతారండి. చాలా సింపుల్ వేగా ఈరోజు అందరూ కూడా కొత్త సంవత్సరం కాబట్టి మీరు ఈ జూమ్ మీటింగ్ అయిపోతాగా డైలీ రాసుకోండి. మన దగ్గర ఉన్నటువంటి పేషెంట్ ఎంతమంది ఉన్నారు, తర్వాత అగ్రికల్చర్ అయితే ఎంతమంది ఉన్నారు, అది కాకుండా పోతే పోనీలే ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, మనం నిద్ర లేచి నుంచి పడుకునేంత వరకు ఏ అయితే వస్తువులు కావాలనో అన్ని వస్తువులు కూడా మనం ప్రమోట్ చేయడం ద్వారా చాలా ఈజీ వేలో 100 రోజులు మనకు ప్రణాళిక ఉండి దాంట్లో మనము ప్రతి 4 రోజుకు 5 మంది చొప్పున, ఏ టీంలో ఒక 5 మంది, బి టీంలో 5 మందిని మనం వచ్చిందే హోమ్ మీటింగ్స్, ప్రొడక్ట్ యొక్క డెమాన్స్ట్రేషన్, ఎవ్రీడే జూమ్ మీటింగ్ రావడం, ప్రణాళిక ఎవరైతే రచించుకుంటారో మీరు 90% సక్సెస్ అయినట్టండి. లాస్ట్లో చేద్దాంలే, డబ్బులు పెట్టేద్దాంలే అనుకుంటే మాత్రం లాస్ట్లో ఏమీ కాదండి. నేను చెప్పేది ఎవరైతే సిన్సియర్గా ఈరోజే మీరు వచ్చింది కేవలం జాయిన్ అనుకొని ఫ్రెష్ మెంబర్స్ అనుకోండి, ఏ టీంలో ఒక 10 మందిని, బి టీంలో ఒక 10 మందిని మీరు సింగపూర్ టూర్లో ప్రణాళిక రచించుకున్నారంటే ఆటోమేటిక్గా యువర్ డైరెక్టర్ కమిటీలో, మన కంపెనీలో కోర్ కమిటీ మెంబర్గా మన అందరికీ అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీరు 25 కిట్లకు గాను మనకు హెల్త్ పడక వెళ్ళినప్పుడు 1,75,000 రూపాయలు అవుతుంది మనకు.
దాంట్లో మనము కేటగిరీగా డివైడ్ చేసుకోవాలి. మన దగ్గర ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు, ఫార్మర్ సంబంధించి సెపరేట్ కిట్ రెడీ చేసుకోవాలి. అది కాదు ఎఫ్ఎంజీసీ అయితే ప్రతి ఒక్కరికి కూడా మనం ఇవ్వచ్చు. దాని పరంగా మనం కిట్ రెడీ చేసుకోవాలి. అదేవిధంగా చాలామంది రీసెంట్గా ఇంతకుముందు అనాటమిక్ లాగా చెప్పడం జరిగింది వెయిట్ లాస్. ఇప్పుడు భారతదేశంలో దాదాపు 100 మిలియన్ల మంది ఉభయకాయంతో బాధపడుతున్నారు. ఎంతమంది నేచురల్‌గా ఉన్నటువంటి రెమెడీస్ ఏమి? మనం వచ్చింది నేచురల్‌గా వచ్చింది. మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్ ఏ విధంగా ఉన్నాయని ప్రణాళిక రచించుకోవాలండి. 5 రంగాలుగా మీరు డివైడ్ చేసుకుంటే వెయిట్ లాస్ ఎంతమంది ఉన్నారు అని మనం డివైడ్ చేసుకోవాలి. వెయిట్ లాస్ సంబంధించినటువంటి కిట్ కూడా మన దగ్గర రూ. 7,000 కిట్ ఇచ్చామంటే ఈజీగా వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. దానికి ప్రణాళిక రచించుకోమండి. దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. అనాటమీ క్లాసు, ప్రొడక్ట్ నాలెడ్జు, అదేవిధంగా కాంబినేషన్స్, క్యాటలాగ్ బుక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. వెయిట్ లాస్ పేషెంట్ ఎంతమంది ఉన్నారు అని కూడా మనం రచించుకోవాలి. ఒక ప్రణాళిక ప్రకారం ఒక 25 కిట్ల ఎంతమంది ఉన్నారో, ఒక 5 కిట్లు కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు. ఒక ప్రణాళిక రచించుకోవాలి. అదేవిధంగా థైరాయిడ్ పేషెంట్లు కూడా మనం రీసెంట్‌గా చూస్తున్నాం. చాలామంది థైరాయిడ్ పేషెంట్లు ఉన్నారు. వాళ్ళు కూడా మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కాక మనం తాగుతున్నటువంటి ఆర్‌ఓ వాటర్ ద్వారా చాలామంది నీ పెయిన్‌తో బాధపడుతున్నారు. నీ జాయింట్ పెయిన్స్‌తో బాధపడే వారి సంఖ్య కూడా మనం ప్రణాళిక రచించుకోవాలి. ఇది కాక మనందరూ కూడా మేజర్‌గా ఉన్న సమస్య షుగర్ పేషెంట్లు చాలా మంది ఉన్నారు. ఈ 4 రంగాల్లో కూడా ఎవరైతే ప్రణాళిక వెయిట్ లాస్, థైరాయిడు, జాయింట్ పెయిన్స్, షుగర్ పేషెంట్సు ఈ ప్రణాళిక ప్రకారం రచించుకుంటూ ఒకవేళ ఇది కాదు మనకొచ్చింది ఫార్మర్స్ ఉన్నటువంటి అగ్రికల్చర్ సంబంధించినటువంటి మన దగ్గర అగ్రో 90+ ఆఫర్ ఇవ్వడం జరిగింది. అగ్రో బూస్టర్ ఆఫర్ ఉంది. ఓన్లీ బూస్టర్ వచ్చింది. భూమి దుక్కి దున్న పంట పండేంత వరకు అన్నీ కూడా మనం ఇవ్వచ్చు కాబట్టి దాన్ని కూడా ప్రణాళిక రచించుకోవాలి. ఇది కాకుండా అందరికీ కూడా ఇవన్నీ కిట్లు కూడా రూ. 7,000 అండి. రూ. 7,000 కిట్లు కొన్ని ఉన్నాయి. కొన్ని 8,900 రూపీస్ ఉన్నాయి. అగ్రికల్చర్ ప్రొడక్ట్లు ఉన్నాయి. కేవలం 25 కిట్లు మనం ప్రమోట్ చేయగలిగామంటే 100 రోజుల టైం ఉంది మనకు. 4 రోజులకు ఒక కొట్టు చొప్పున మనం వచ్చిందే రోజుకు 5 మందిని, ఏ టీమ్‌లో 5 మందిని, బి టీమ్‌లో 5 మంది, 10 మంది మనం కలవగలిగామంటే వాళ్ళు థర్డ్ డే కంపల్సరీగా మీకు ఆర్డర్ ఇస్తాడు. వాళ్ళందరిని కలెక్ట్ చేసుకొని మన ప్రణాళిక ప్రకారం ఆర్డర్ పెట్టేసుకొని బిజినెస్ ప్లాన్‌లు అప్డేట్ చేసామంటే ఈజీగా ఆడుతూ పాడుతూ సింగపూర్ అజెండాను మనం కంప్లీట్ చేయొచ్చు. సింగపూర్ టూర్‌కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ కూడా టీమ్ బాగా సెట్ అయిపోతుంది. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకొని ఈ విధంగా ప్రమోట్ చేయగలిగామంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వద్దు సార్ నాకు హెల్త్ పైన అవేర్‌నెస్ లేదు. నేను ప్రమోట్ చేయలేను. అగ్రికల్చర్ నేను ప్రమోట్ చేయడానికి ఎంతో ఎండీ సార్‌ని ఒప్పించి అదే విధంగా ఎంతో శ్రమించి దాదాపు మనకు ఏదైతే వాంటెడ్ ఐటెమ్స్ ఉన్నాయో 35 రకాల ఐటెమ్స్ అన్ని ప్రిపేర్ చేసి అవన్నీ కూడా మీకు డిస్‌ప్లే ఇవ్వడం జరిగింది. మనకొచ్చిన నిద్ర లేచిన పడుకుని ఏదైతే ఐటెమ్స్ కావాలనో అయి కూడా మనకొచ్చింది రూ. 9,000 కిట్లు. అంటే దాదాపు మనం 25 కిట్లంటే రూ. 2,25,000 ప్రొడక్ట్‌లు మనం ప్రమోట్ చేయగలిగి ప్రతి 4 రోజులకు ఒక కిట్ గన మనం ప్రమోట్ చేయగలిగామంటే మన ప్రతి కిట్‌కు కూడా మనకొచ్చిందే రూ. 9,000 ఎఫ్ఎంజీసీ కిట్ అయితే రూ. 9,000. ఎంఆర్‌పీ పరంగా చూసుకున్నప్పుడు మనకొచ్చిందే 21,000 వస్తుంది. మనం 1+1 ప్రమోట్ చేయగలిగామంటే రూ. 9,000 మన లాభంతో మనకు వచ్చేస్తుంది. దాంతో పాటు 1+1 అంటే హాఫ్ రేట్ యేసుకుంటే రూ. 10,500 అంటే ఒక కిట్ గుర్తుపెట్టుకోండి మీరు. కేవలం ఎఫ్ఎంజీసీ ప్రమోట్ చేయగలిగామంటే మనం 25 కిట్లకు ఒక కిట్ పైన రూ. 10,500 లాభం వచ్చిందంటే మనకు అసలు కాక లాభం చెప్తున్నానండి. రూ. 37,500 మనకు లాభం వస్తుంది. అదే విధంగా మనకొచ్చింది పాయింట్స్ గన 62,500 బిజినెస్ పాయింట్ అప్డేట్ చేసుకోగలిగామంటే మనకు ఎవ్రీ కట్ ఆఫ్ కూడా 1000 బిజినెస్ పాయింట్‌కి మనకు ఆఫర్ ఇస్తున్నారు. ఒక టాబ్లెట్ మనకు 600 కొన్ని ఉన్నాయి. రూ. 1,200 టాబ్లెట్స్ ఉన్నాయి. రూ. 1,400 టాబ్లెట్స్ ఉన్నాయి కాబట్టి యావరేజ్‌గా రూ. 600 టాబ్లెట్ తీసుకున్నామంటే 62 టాబ్లెట్‌లు మనకొచ్చింది పలికొచ్చే టాబ్లెట్స్ ఇస్తున్నారండి. ఇప్పుడు రీసెంట్‌గా ఈరోజు లాంచ్ అయినటువంటి 5వ తారీఖు లోపల ఎవరైతే సెల్ఫ్ ఐడీకి 1000 బిజినెస్ పాయింట్ చేసే వాళ్ళందరూ కూడా పైల్స్ కేర్ టాబ్లెట్ ఉంది. మీరు గన ఇప్పుడు కన్నా సింగపూర్ టూర్‌కి 25 టికెట్లు పర్చేజ్ చేసి ప్రతి ఒక్క ఐడీకి కూడా మీరు 1000 పాయింట్ నుంచి 5,000 పాయింట్లు అప్డేట్ చేశారంటే మనకు పైల్స్ కేర్ టాబ్లెట్ 62 టాబ్లెట్ వచ్చాయంటే దాని కాస్ట్ వచ్చింది మనకు రూ. 37,200 వస్తుందండి. ఇది కాక మీరు ఎవరైతే ఈ యొక్క సింగపూర్ టూర్ మీరు చేయగలిగారో ఎవరైతే మీకు 62,500 బిజినెస్ పాయింట్ అప్డేట్ 2 కూడా మీరు సింగిల్ ఐడీకి మీరు కన్నా 25, 25 మ్యాచ్ చేసుకుంటే కేవలం మీకు వచ్చింది యావరేజ్‌గా గ్యాప్ కమిషన్ 3% అనుకున్నా కూడా సింగిల్ ఐడీకి రూ. 6,000 క్యాష్ రూపంలో వస్తుంది. ఇది కాక మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీరొచ్చిందే రూ. 2,25,000 ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తే మీ అసలుతో పాటు లాభం ఎంతొస్తుందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. టోటల్‌గా సింగపూర్ టూర్ 4 నైట్స్, 5 డేస్ ఎళ్ళాలంటే మనకు 1,00,000 యావరేజ్‌గా ప్యాకేజ్ ఉందండి. ఈ 1,00,000 ప్యాకేజ్ వస్తుంది. కేవలం మనము రూ. 2,25,000 మనం ప్రమోట్ 2,25,000 ఎఫ్ఎంజీసీ కిట్ మీద ప్రమోట్ చేయగలిగామంటే మనకు టోటల్‌గా రూ. 1,80,000 మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తెరగాలి. కాలిక్యులేషన్ వేసుకోవాలి, చూసుకోవాలి. భారతదేశ చరిత్రలో ఎవరు కూడా ఇలాంటి
ఆఫర్ ఇవ్వలేదండి. ఎందుకంటే మన ప్రొడక్ట్‌లు ప్రమోట్ చేసుకుంటే ఇంత తక్కువ పెట్టుబడితోనే మనకి ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా కేవలం ఈ యొక్క 2,25,000 ఎఫ్ఎంజీసీ పైన వెళ్తే రూ. 1,80,000 మనకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇదిని ప్రమోట్ చేయగలిగిన ప్రతి ఒక్క లీడర్‌కి బాధ్యత తీసుకొని మీరు మాక్సిమం ఏ టీమ్‌లో ఒక 10 మందిని, బి టీమ్‌లో ఒక 10 మందిని మీరు గనక ప్రమోట్ చేసుకుంటే మీ క్యాడర్‌తో వచ్చింది ఆటోమేటిక్‌గా క్యాడర్ పెరుగుతుంది. ఎవరైతే డైరెక్టర్ బిలో ఉండే వాళ్ళందరూ కూడా ఈజీగా డైరెక్టర్ కావడానికి కేవలం 100 రోజుల ప్రణాళిక. ఇది స్మార్ట్ వర్క్. ప్రణాళిక ప్రకారం రచించుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈజీగా ఈ యొక్క అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోవచ్చండి. విశ్లేషణ. ఎందుకంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరమ్మా? ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీ వేలో సింపుల్ ప్లాన్ ప్రకారం మనం రచించుకొని ఈ ప్రణాళిక ప్రకారం చేయగలిగితే కదం దొక్కితే ప్రతి ఒక్క లీడర్ కూడా 10 మందిని లీడర్ తయారడం పెద్ద గొప్ప విషయం ఏం కాదండి. ఈ రోజే నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా మనందరం కూడా గుర్తుపెట్టుకో భారతదేశ చరిత్రలో నెట్వర్క్ అనుభవం ఉండేవాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, చాలా ఈజీ వేలో మనకొచ్చి విదేశీ టూర్లు, అదేవిధంగా రాయల్ లైఫ్, సోషల్ మీడియాలో ఎవరైతే ఈ యొక్క విదేశీ టూర్కి వస్తారో అందరూ కూడా అండి టోటల్ మొత్తం అంతా కూడా వరల్డ్ వైజ్ ఫేమస్ అవుతుంది. కంపెనీ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో వైరల్ అవుతుంది. ఆ వైరల్ ద్వారా లైవ్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. రీసెంట్గా మేము థాయిలాండ్ టూర్కి వెళ్ళినప్పుడు దాదాపు అప్పుడున్న బిజినెస్ కన్నా తర్వాత మేము ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఫోకస్ అయ్యామో ఎవ్రీడే కూడా మాకు లీడ్స్ వస్తున్నాయి. కంపెనీ నుంచి 3 టైమ్స్ బిజినెస్ పెరిగిందండి. సోషల్ మీడియాలో ఎవరైతే కంపెనీ ప్రమోట్ చేస్తుంటే మనం కాదని తెలిసే యాప్లో మన కంపెనీ ప్రమోట్ చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ టోటల్ అంతా కూడా వరల్డ్ వైజ్ వెళ్ళిపోతుంది. దీని ద్వారా మనకు హైయెస్ట్ బిజినెస్ వస్తుంది. మన ఫొటోస్ ఉంటాయి, అదేవిధంగా మనం చేసిన యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్క లీడర్ కూడా నిజంగానే ఈ అవకాశం కల్పించిన మన ఎండి కరుణ్ గోయల్ గారికి 1000 జన్మలు ఎత్తినా మనం రుణం తెచ్చుకోలేమండి. ఈ అవకాశం పరంగా మన అందరం కూడా యూటిలైజ్ చేసుకుంటే ప్రతి ఒక్క లీడర్ కూడా మనం సక్సెస్ కావడానికి చాలా చాలా ఈజీ వేలో మనము ఎన్ని కావచ్చండి. అందులో మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మందికి వచ్చిందే బిజినెస్ ఎందుకు చేయాలని, కేవా బిజినెస్ ఎందుకు చేయాలని చాలా మందికి అపోహ ఉందండి. నేను లైవ్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను, దాన్ని బట్టి నిర్ణయం మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తికి సరసమైన ధరలో మన కేవాలో అండి స్టార్టింగ్లో రూ. 30 నుంచి 6,000 వరకు లభిస్తుంది. అది కూడా లైఫ్ టైం 1+1 ఏకైక కంపెనీ ఏదైనా ఉంటే కేవా కైపో మాత్రమే. దానికోసమే మనం కేవా కైపో బిజినెస్ చేయాలండి. మన భారతదేశంలో ప్రొడక్ట్లు వాడి ఎవరికైనా రియాక్షన్ కానీ, చనిపోయినట్టు కానీ సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకుంటే లీగల్ సెల్ ద్వారా అప్రోచ్ అయితే మీతో నాతో ఏం ప్రమేయం లేకుండా భారతదేశ చరిత్రలో 15 కోట్ల లైబిలిటీస్ ఉన్న ఏకైక కంపెనీ ఏంటంటే కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. దానికోసమే మనం అందరం కూడా కేవా బిజినెస్ చేయాలండి. అదేవిధంగా మన కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిమ్లాలో 1000 ఎకరాలు ఉన్న మన ఏదంటే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కంపెనీ ఏదంటే కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే. దానికోసమే మనం కేవాను ప్రమోట్ చేసుకోవాలి. మన కంపెనీకి 6 దేశాల టెక్నాలజీ వాడుతున్నాం. అందులో ఓన్ సైంటిఫిక్ బోర్డు ఉన్న కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. దానికోసమే మనం కేవా ప్రొడక్ట్లు ప్రమోట్ చేసుకోవాలండి. ప్రతి ప్రొడక్ట్ కూడా కేవైసీ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మన దగ్గర రూ. 30 నుంచి 6,000 వరకు ఏ ప్రొడక్ట్లు అయితే లభిస్తున్నాయో అన్ని ప్రొడక్ట్లు కూడా లైఫ్ టైం ఇస్తున్న ఏకైక కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమేనండి. దానికోసమే మనం కేవాను ప్రమోట్ చేసుకోవాలి. అదేవిధంగా మనం నిద్ర లేచిన నుంచి పడుకునేంత వరకు ఏ అయితే వస్తువులు కావాలనో అన్ని వస్తువులు కూడా లభిస్తున్న ఏకైక కంపెనీ ఏదైనా ఉంటే కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. దానికోసమే మనం అందరం కూడా కేవా ప్రొడక్ట్లు ప్రమోట్ చేసుకోవాలండి. ప్రతి పిన్ కోడ్ నెంబర్కు కూడా ఫ్రాంచైజీస్ ఇస్తున్న ఏకైక కంపెనీ ఏదైనా ఉంటే కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. దానికోసమే మనం కేవా బిజినెస్ చేయాలి. ఎందుకంటే కొన్ని కంపెనీలకు సెక్యూరిటీ పార్ట్ తీసుకోండి, అదేవిధంగా ఒక పిన్ కోడ్ నెంబర్కు 10 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ లిమిట్ ఇస్తారు. కానీ మన కంపెనీకి అలా కాదండి. మినిమం రూ. 50,000 తీసుకొని ప్రతి పిన్ కోడ్ నెంబర్ కూడా మనం స్టాక్ పాయింట్ ఇవ్వచ్చు. దానికోసమే మనం కేవా కైపో ఇండస్ట్రీస్ బిజినెస్ చేయాలండి. ప్రతి మండలానికి కూడా ఎటువంటి సెక్యూరిటీ పార్ట్ లేకున్నా సూపర్ స్టాక్ పడిస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. దానికోసం మనం అందరం కూడా కేవా కైపో ఇండస్ట్రీస్ బిజినెస్ చేయాలండి. అదేవిధంగా భారతదేశ చరిత్రలోనే ఎక్కువ మార్జిన్ ఇస్తున్న ఫ్రాంచైజీకి ఏకైక కంపెనీ ఏంటంటే కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే అండి. ఎఫ్ఎంజీసీ మీకు మార్జిన్ 5% నుంచి 25% ఇస్తానండి. ఇప్పుడు ఎవరైతే మీరు రూ. 1,400 టాబ్లెట్స్ జ్యూస్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా 40% భారతదేశం 1+1 ఇస్తూ 40% ఇస్తున్న కంపెనీ ఏదైనా అంటే కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే. దానికోసం మనందరం కూడా కేవా కైపో ప్రొడక్ట్లు ప్రమోట్ చేసుకోవాలండి. అదేవిధంగా ప్రతి నెల కొత్త స్టాక్ పాయింట్, పాత స్టాక్ పాయింట్ల మీద మనకు రూ. 50,000 మినిమం పర్చేజ్ చేసే వాళ్ళందరికీ కూడా డ్రాప్స్ ఇస్తున్న ఏకైక కంపెనీ పాత వాటికి ఇస్తున్నారు కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే అండి. దానికోసమే మనం అందరం కేవా ప్రోడక్ట్ను ప్రమోట్ చేసుకోవాలి. మనము మీటింగ్ చేసినప్పుడు కేవా ఆపర్చునిటీ ప్రోగ్రామ్ కానీ, బీబీఎస్ బిజినెస్ బిల్డింగ్ సెమినార్ కానీ, మెగా సెమినార్స్ కానీ మినిమం 100 మంది గ్యాదర్ అయితే మన మీటింగ్ కూడా ఎక్స్పెండిచర్ ఇస్తున్న ఏకైక కంపెనీ ఏదైనా ఉంటే కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే. కొన్ని కంపెనీలు లీటర్ డబ్బులు పెట్టుకోవాలండి, కానీ మన సంస్థలో
మినిమం 100 మంది గ్యాదర్ అయ్యామంటే మనకు వచ్చింది కంపెనీ ఎక్స్పెండిచర్ కూడా మనకు మీటింగ్ హాల్ కూడా ఎక్స్పెండిచర్ అండి. దానికోసం మనందరం కూడా కేవా కైపో ప్రమోట్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి నెల మీరంతా గుర్తుపెట్టుకోండి, దాదాపు 4 రకాలైనటువంటి సెల్ బిజినెస్ పాయింట్లు మనకు 11వ తారీఖున 20 వరకు ఒక కట్ ఆఫ్ ఉంటుంది, 20 నుంచి 30 కట్ ఆఫ్ ఉంటుంది, 1 నుంచి 5 వరకు ఒక కట్ ఆఫ్ ఉంటుంది, 6 నుంచి 10 లేదా 11 కట్ ఆఫ్ ఉంటుంది. 4 కట్ ఆఫ్లో కూడా సెల్ వే బిజినెస్ పాయింట్ ఇస్తున్న ఏకైక కంపెనీ ఏదైనా అంటే కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే. దానికోసమే మనం కేవాను షూట్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు డైలీ యూజ్ కిట్ ఉన్నదండి. దాంట్లో అదేవిధంగా మనం వచ్చిన డైలీ కిట్ ద్వారా 1200 రూపాయల కిట్ ప్రమోట్ చేయగలిగామంటే 200 రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక కంపెనీ కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే. దానికోసమే మనం కేవా కైపో ప్రమోట్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, అర్లీ మార్నింగ్ కంపెనీ 8 o'clock జూమ్ మీటింగ్ ఫ్రీగా ఇస్తున్నారు. ఈవినింగ్ 4 o'clock మనం 8 o'clock పెడుతున్నాం. కంపెనీ మళ్ళీ 9 o'clock దాదాపు కంపెనీ 3 మీటింగ్లు పెడుతుంది. మనం 1 మీటింగ్ పెడుతున్నాము. 56 ద్వారా మనకు ₹1 డబ్బులు ఖర్చు లేకుండా మన ఇంట్లో మనం కూర్చొని మనకు ఫ్రీగా శిక్షణ ఇస్తున్నటువంటి ఏదైనా కంపెనీ ఉందంటే కంపెనీ వాళ్ళు మూడు మీటింగ్లు చేస్తున్నారు, మనం ఒకటి చేస్తున్నాం. దాదాపు 4 మీటింగ్ ప్రతిరోజు కూడా ఇస్తున్నది కేవా కంపెనీ. దానికి మాత్రమే కేవా కంపెనీని మనం ప్రమోట్ చేసుకోవాలండి. ప్రతి బిజినెస్ ప్రతి నెల క్యాడర్తో సంబంధం లేకుండా స్టార్టింగ్లో డిస్ట్రిబ్యూటర్ నుంచి టాప్ ర్యాంక్ చైర్మన్ వరకు అందరికీ కూడా రాయల్టీ సమానంగా ఇస్తున్న ఏకైక కంపెనీ కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే. దానికోసం మనం అందరం కూడా కేవా ప్రొడక్ట్ను ప్రమోట్ చేసుకోవాలండి. మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన భారతదేశంలో ఇప్పుడున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 26 రకాల జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది. ఎన్ఓసి తీసుకున్న ఏకైక కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. ఎందుకంటే కొన్ని కంపెనీలకు వచ్చింది ఎన్ఓసి ఇవ్వరండి. ఎందుకంటే ప్రొడక్ట్ క్వాలిటీ, క్వాంటిటీ అన్ని చూసిన తర్వాత మాత్రమే ఇస్తారు. కాబట్టి మనకు అన్ని లభిస్తున్నటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మన అన్ని కూడా మన జ్యుడిషియల్ వ్యవస్థ 26 రకాల జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో ఎన్ఓసి తీసుకున్న ఏకైక కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే. దానికోసం మన అందరం కూడా సన్నద్ధమై ఈ యొక్క కంపెనీలో మాత్రమే ప్రమోట్ చేసుకోవాలండి. ఎందుకంటే చాలా కంపెనీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన కంపెనీ సీనియారిటీ వచ్చింది, 16 సంవత్సరాల సీనియారిటీ ఉంది. లీడర్ పరంగా చూస్తే నాకు 9 years రన్నింగ్ అవుతుంది. మీరు వచ్చింది క్వాలిటీ, క్వాంటిటీ కావచ్చు, ప్రొడక్ట్లో డెమాన్స్ట్రేషన్ కావచ్చు, అన్నీ కూడా కంపెనీలో ప్రొడక్టే నెంబర్ 1 అండి. దాని ఈ విధంగా ప్రమోట్ చేయగలిగామంటే మనకు వచ్చింది చౌటోడు కళ్ళం. ఏ విధంగా అయితే ఈ 100 రోజులు మనం ఎన్ని ఆటంకాలు ఎదురైనా మన లాస్ట్కు మన ప్రాణం పోయినా పర్వాలేదు, మనం సింగపూర్ టూర్ రావాలి, లీడర్గా ఎదగాలి, టీం సెట్ కావాలి అని ఎవరైతే నిర్ణయం చేసుకుంటారో 100 రోజుల్లో ఈరోజు నిర్ణయం తీసుకోండి. మనం చౌటోల్లాగా చెవులు కొంచెం దూదు పెట్టుకొని 100 రోజులు కూడా ప్రతి 4 రోజులు ఒక కిట్ మనం ప్రమోట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా సింగపూర్ టూర్ రావాలి. మనతో పాటు 5 మందిని 10 మందిని సింగపూర్ టూర్ ఎలిజిబిలిటీ ప్రణాళిక రచించుకుంటే చాలా ఈజీ వేలో కూడా మన కంకణ బదులైతే అండి. కానీ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, 99 రోజులు మీరు కష్టపడి పని చేసినా కూడా మీకు 100 రోజుల్లో మీకు రిజల్ట్ వస్తుందండి. 99 ఫైల్ అయినా కూడా మీకోసం మరొక రోజు ఉంది. ఆ రోజు కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే 30 రోజుల ప్రణాళికలో 29 రోజులు ఫైల్ అయ్యారంటే ఈ 29 రోజులు కష్టపడి కష్టాన్ని ఎవరైతే నమ్ముకొని ప్రణాళికబద్ధంగా ఎవరైతే రచిస్తారో వాళ్ళందరూ కూడా మీ కష్టం ఎక్కడికి బాదండి. లైవ్ ఎగ్జాంపుల్ నేనే. 29 రోజులు కష్టపడి నెల రోజులు 30 రోజులు మనకుంటే 29 రోజులు కష్టపడి నో అన్న బిజినెస్ పెరగపోయినా లాస్ట్ రోజులో అద్భుతం జరుగుతుంది. అదే కేవా యొక్క థ్రిల్లింగ్. కేవలం అదృష్టం ఉందండి. ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళందరూ కూడా ఈజీగా సక్సెస్ కావడానికి మనకు లక్కు కూడా ఉందండి కంపెనీలో. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకొని మీరు ప్రతి ఒక్క లీడర్ కూడా సింగపూర్ టూర్ రావాలని ప్రణాళిక రచించుకోండి. 99 రోజులు మీకు నో అన్నా కూడా ఫైల్ అన్నా కూడా మీకోసం 100 రోజులు ఉంది. మీరు ఒకరు అనుకుంటే 2 వస్తారండి సింగపూర్ టూర్కు. ఆ ప్రణాళికబద్ధంగా రచించుకోండి. చేయి కలపండి, కదం తొక్కండి, ఈజీగా సక్సెస్ కావచ్చండి. ఈరోజే నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా ఈ 100 రోజుల ప్రణాళికను ఈరోజే మీరు నిర్ణయం తీసుకుంటే, పేపర్ పైన రాసుకుంటే ప్రతి 4 రోజులకు రోజుకి ఎన్ని మీటింగ్లు చేయాలి, ఎన్ని జూమ్ మీటింగ్ అటెండ్ కావాలి, ఎన్ని డెమాన్స్ట్రేషన్ చేసుకోవాలి, ప్రొడక్ట్ పైన హెల్త్ పేషెంట్ ఎంతమంది చేసుకోవాలి, అగ్రికల్చర్ మీద అన్ని రంగాలు కూడా మీకు అవకాశం ఉందండి. మీరు ఎఫ్ఎంజీసీ కిట్ ప్రమోట్ చేసుకోవచ్చు, అగ్రికల్చర్ చేసుకోవచ్చు, హెల్త్ పరంగా చేసుకోవచ్చు. ఇప్పుడు భారతదేశంలో ఇంటింటికి చూసుకున్నటువంటి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పేషెంట్లు అనేది ఉండాలండి. ఎందుకంటే బయట వచ్చింది అంతా కూడా కార్పొరేట్ దోపిడీ, మెడికల్ మాఫియా, ఫర్టిలైజర్ మాఫియా జరుగుతుందండి. కాబట్టి ప్రణాళిక రచించుకొని ఈరోజు నిర్ణయం తీసుకొని మీరు ఖచ్చితంగా సక్సెస్ కావడానికి ఉపయోగపడుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రపంచ ధనవంతుడు అండి బిల్ గేట్స్ తెలుసు కదా మీకు. అతను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 1200 మంది లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. 1200 మంది లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే స్టార్టింగ్లోనే 900 మంది రిజెక్ట్ చేశారు. సీరియస్గా కేవలం 300 మంది మాత్రమే ఉన్నారు.
300 మాత్రమే ప్లాన్ అన్నారు. కేవలం సక్సెస్ అయ్యింది 30 మంది మాత్రమే చేశారు. ఇప్పుడు అతను ప్రపంచ బిలియనర్ అండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు సీరియస్‌గా 1000 మంది రక్షించుకోండి. 100 మంది వచ్చింది మీకు నో అంటారు. దాంట్లో 10 మంది సీరియస్‌గా పనిచేస్తారు. 900 మంది నో అంటారండి. మీరొచ్చిందే 10 మంది సీరియస్‌గా చేస్తే ఇవాళ డైరెక్టర్ అయిపోతారండి కేవాలో. ఇదే సీక్రెట్. ఎందుకంటే బిజినెస్‌లో సక్సెస్ కావడానికి ఖచ్చితంగా ఓపిక, తీరిక, కోరిక కనపడాలి, నిలబడాలి, వినబడాలి. ఎవరైతే నాంచి ధోరణి ఉంటుందో ఈజీగా సక్సెస్ కావడానికి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మనము ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు చాలా చాలా క్రిటికల్ పొజిషన్ ఉందండి. మనం అందరం కూడా చేయి కలిపి కదం తొక్కామంటే ఈజీగా ఈ యజ్ఞంలో మనందరం కూడా సక్సెస్ కావచ్చండి. మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఎందుకంటే చాలామందికి నెట్వర్క్ అంటే చాలామందికొచ్చింది అపోహ ఉంది. ఇన్ని కంపెనీలు ఉండంగా, ఇన్ని ఉద్యోగాలు ఉండంగా ఎందుకు మనం నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలో మీకొచ్చిందా నేను 24 అద్భుతమైనటువంటి పాయింట్లు మీ ముందు ఉంచుతాను. తర్వాత మీరే నిర్ణయం తీసుకోండి. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలో. మెరుగైన ఆరోగ్యం పొందడానికి నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే చేయాలండి. ఎందుకంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి నెల కూడా మీ అందరికీ డౌట్ రావచ్చు. సెల్ఫ్ బిజినెస్ పాయింట్ల మీద మనం ఎఫ్ఎంజీసీ కొనుక్కున్నా, అగ్రికల్చర్ కొన్నా, వేరే అదర్ ఐటెమ్స్ కొన్నా కూడా కంపెనీ వాళ్ళు హెల్త్ ప్రొడక్ట్‌లు మనకు ఫ్రీగా ఇస్తున్నారు. ఎందుకు తెలుసా మీకు? మనం వాడాలి. మెరుగైన ఆరోగ్యం ఫ్రీగా వస్తే మనం వాడాలి కాబట్టి దానికోసమే ఇస్తున్నారు. అందులో ఈ మధ్య కాలంలో మీరు చూసుకుంటే చాలా చాలా అద్భుతమైనటువంటి టాబ్లెట్లు ఇస్తున్నారు మనందరికీ కూడా. కాబట్టి మెరుగైన ఆరోగ్యం పొందాలంటే కేవా కైప నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రం చేయాలి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో అండి ఎవరైనా బిజినెస్ చేయొచ్చు. ఇక్కడ ఏం పెట్టుబడి ఉండదు. నోటి మాటే పెట్టుబడి. నోటికి మీరు ఎంతమందికైతే చెప్పగలుగుతారో అదే అంటే దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. మీకు ఎటువంటి అనుభవం అవసరం లేదండి. లైవ్ ఎగ్జాంపుల్ నేనేనండి. నెట్వర్క్‌లో హేమ, హేమీలు ఉన్నారు. చాలామంది 20 ఏండ్లు, 30 ఏండ్లు అపర చాణక్యులు ఉన్నారు. నాకు నెట్వర్క్‌లో ఎటువంటి అనుభవం లేకున్నా కూడా ఈ 8 సంవత్సరాల్లో సౌత్ ఇండియాలో లెజెండ్ లాగా మనం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో నా తపన ఒకటే. నాలాగా 100 మంది లీడర్ తయారు చేయాలి. 2030కంతా కూడా నా టీమ్ సభ్యులందరినీ కూడా కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు అనుభవం అవసరం లేదండి. దానికి సంబంధించిన ట్రైనింగ్ అంతా మేము ఇస్తాము. మీరు చేయాల్సింది ఒకటే ఒకటి. ఒకవేళ మీకు ప్లాన్ చేసి కావాలంటే తక్కువ పెట్టుబడితోనే ఎక్కడైనా పెట్టొచ్చండి. మీకు సరిహద్దుతో పరిమితి ఉండదు. వయసుతో పరిమితి ఉండదు. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇండిపెండెంట్ బిజినెస్ అండి. కొంచెం ఎలా మాట్లాడాలో ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా కావచ్చు, లైవ్ మీటింగ్ ద్వారా కావచ్చు, స్టాక్ పాయింట్ మీటింగ్ ద్వారా ట్రైనింగ్ మేము ఇస్తామండి. ఎంత డబ్బులు కావాలని లీగల్‌గా సంపాదించవచ్చు. ఇది రైట్. నేను ఒకటి చెప్తానండి. నాకొచ్చే అమౌంట్ లీగల్ అమౌంట్ అండి. సింగిల్ ఎంపీ కూడా మనకొచ్చిందే బ్లాక్ అమౌంట్ రాదు. రైట్ లాగాలో వస్తుంది కాబట్టి ఎంత డబ్బులు కావాలో లీగల్‌గా మనం సంపాదించుకోవచ్చు. మనం ఎంత కష్టపడితే అంత డబ్బులు మనకొస్తాయండి. ఉత్పత్తులు మనం వాడుతూ మనం కొంతమంది రికమెండ్ చేశామంటే మనకొచ్చిందే డబ్బులొస్తాయండి. అదేవిధంగా బయట మనకొచ్చిందే సినిమా కావచ్చు, అదేవిధంగా రకరకాల ఫీల్డ్‌లో చూడొచ్చు. బాగుంది అని 10 మంది చెప్తే ఒక్క సింగిల్ ఎంపీ రాదు మన ఎనర్జీ లాస్ అవుతుందండి. కానీ ఇక్కడ ఈ ప్రొడక్ట్‌లు బాగున్నాయి. మీరు 10 మందికి, 20 మందికి చెప్పగలిగామంటే ఈజీగా ఈ యొక్క ప్రొడక్ట్‌ను మనం ప్రమోట్ చేయగలిగామంటే 100% ఇక్కడ మనకు డబ్బులొస్తాయండి. మీరు వెరీ ఇంపార్టెంట్ అండి. నెట్వర్క్‌లో ప్యాసివ్ ఇన్‌కమ్ అనేది 3 తరాలు తీసుకోవచ్చండి. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరన్నా చనిపోతే వాళ్ళ పిల్లలకు కారణనియమికంగా జాబ్ ఇస్తారు. తర్వాత వాళ్ళు చనిపోతే ఇవ్వరండి. కేవలం ఒకరికి మాత్రమే ఇస్తారు. కానీ ఇక్కడ ఈ నెట్వర్క్ మా చరిత్రలో ఎవరైతే సిన్సియర్‌గా పనిచేస్తారో మినిమమ్ 5 ఇయర్స్ మీకు అబోవ్ 1,00,000 పైన ఇన్‌కమ్ వస్తే డైరెక్ట్ సెల్లింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారము మనం వచ్చింది మన పిల్లలు, వాళ్ళ పిల్లలు 3 తరాలకు ప్యాసివ్ ఇన్‌కమ్ ఇస్తున్న ఏకైక సంస్థ నెట్వర్క్ ఇండస్ట్రీ మాత్రమే. దానికోసమే భారతదేశ చరిత్రలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు గాని, ప్రైవేట్ ఉద్యోగస్తులు గాని ఎవ్వరికి లేనటువంటి ఫ్లెక్సిబిలిటీ ఈ యొక్క నెట్వర్క్ చరిత్రలో ఉందండి. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. 3 తరాల ఇన్‌కమ్ తీసుకోవాలంటే నెట్వర్క్ ఇండస్ట్రీ చేయాలి. పాసివ్ ఇన్‌కమ్ అంటే స్టార్టింగ్‌లో కష్టపడి మనం తర్వాత వచ్చిందే గమ్మునున్నా కూడా మనకు ఆటోమేటిక్‌గా ప్రొడక్ట్‌లు ప్రమోట్ అయిపోతే వాళ్ళంతా వాళ్ళు కొంటే మన డబ్బులు పడతాయండి. లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మనము రైట్ ట్రయల్‌లో వచ్చిందే మనం కొద్ది రోజులు పని స్టార్టింగ్‌లో బాగా హార్డ్ వర్క్ చేశామంటే తర్వాత అండి స్టార్టింగ్‌లో ఎవరికైనా వచ్చిందే 90% శ్రమ ఉంటుంది. ఆదాయం మాత్రమే 10% ఉంటుంది. తర్వాత వచ్చింది పరంగా టీమ్ పెరిగే కొద్దిగా మీకొచ్చింది కేవలం 10% మాత్రమే వర్క్ ఉంటుంది. 90% మీరు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఆ విషయం మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మర్చిపోతున్నారు. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత పనికి తగ్గ గుర్తింపు వస్తుందండి. ఇక్కడ ఎంతైతే లైవ్ ఎగ్జాంపుల్ నేనే తెలుసు. కేవా అనేది ఒక బ్రాండ్ సౌజన్యం సృష్టించడానికి కారణం నేనేనండి. ఎందుకంటే నేను ఒక ఫ్యాషన్ లాగా చేశాను. ఎందుకంటే చాలామంది ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, చాలామంది ఎన్ని డిస్టర్బెన్స్‌లు చేసినా
పట్టుదల వాళ్ళు విక్రమార్కుల్లాగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని వెన్నుపోట్లు ఎదురైనా కూడా ఒకే గోలుతో చెవుటలాగా కళ్ళమేసుకొని నేను సక్సెస్ కావాలి, కంపెనీ బాగుండాలి, నా టీం సభ్యులు బాగుండాలి అనే యజ్ఞంతో నేను వెళుతున్నానండి. కాబట్టి పనికి తగ్గ గుర్తింపు వచ్చిందంటే ఒక బ్రాండ్ క్రియేట్ అంటే కారణం అంటే పట్టుదలతో చేయని వ్యక్తి మాత్రమే కేవలం మాత్రమే ఉందండి. అందులో నా లీడర్‌షిప్‌లో ఎవరైతే పని చేస్తారో వాళ్ళందరూ కూడా పనికి తగ్గ గుర్తింపు 100% వస్తుందండి. అది మీకు తెలుసు లైవ్ ఎగ్జాంపుల్. ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు, ఆఫర్‌లు ఇచ్చే విషయంలో కావచ్చు, అయన్నీ కూడా నేను ఓపెన్‌గా మీ అందరికీ కూడా చెప్తున్నానండి. బూట్ క్యాంప్‌లో ఖర్చు పెట్టే దాంట్లో కావచ్చు, ట్రైనింగ్ సెషన్‌లో కావచ్చు, అన్నీ కూడా ఎవ్రీథింగ్ నేను ప్రొవైడ్ చేస్తానండి. పనికి తగ్గ గుర్తింపు కోసమే కేవా నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలండి. విలాసవంతమైన జీతం పొందడానికి నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చింది ఇప్పుడు సింగపూర్ టూర్‌కెళ్ళాలంటే దాదాపు మనం గనక డైరెక్ట్ బుక్ చేసుకుంటే రూ. 1,20,000 ఉంది. కానీ మనం ఒకరమే ఎళ్ళామంటే, ఒకరు లేదా ఫ్యామిలీ ఎళ్ళామంటే కేవలం కొన్ని ప్లేస్‌లు మాత్రమే చూస్తాం. ఇక్కడ టీమ్ యూనిటీతో ఎళ్ళామంటే ఆ ఎంజాయ్‌మెంటు, ఆ లైఫు జీవితంలో మరుపురానిటువంటి సంఘటన చూసామండి. దానికోసం విలాసవంతమైన జీవితం కావాలంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో మాత్రమే ఉంది. అందులో కేవాలో ఉంది. అందులో నా లీడర్‌షిప్‌లో ఎస్పెషల్‌గా బాగుందండి. ఆ విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా మీరు గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏ జాబ్ చేసినా కూడా పార్ట్ టైమ్ కావచ్చు, ఫుల్ టైమ్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సెకండరీ ఆదాయం కోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చూజ్ చేసుకున్నారండి. ఎందుకంటే సెకండరీ ఆదాయం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రూ. 1,00,000 ఆదాయం వచ్చినా సరిపోవట్లేదండి. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకోవాలి. మనం ఎలా ఉండాలో ప్రావెన్ సిస్టమ్ ద్వారా, అప్లైనర్ ద్వారా, జూమ్ మీటింగ్ ద్వారా మనం అందరం కూడా చాలా ఈజీగా సక్సెస్ కావచ్చండి. నాకైతే ఈ యొక్క ఆయుర్వేదిక్ పైన జీరో నాలెడ్జ్ అండి. నేను హీరో అయినాను. జీరో నుంచి హీరో అయ్యానండి. ఎందుకంటే కారణం చేయాలనే తపన, కోరిక, ఆశ నాకు ఉంది కాబట్టి దానికోసం అండి. మేము జాయిన్ అయినప్పుడు జూమ్ మీటింగ్ లేవు. మీటింగ్ జరిగేటివి కాదు. అప్లైనర్ ఎక్కడుంటాడో తెలీదు. ప్రొడక్ట్‌లు ఏముంటాయో తెలీదు. మేము ముళ్ళబాటలో ప్రయాణం చేశామండి. ఇప్పుడొచ్చింది మీకంతా కూడా నేషనల్ హైవే లాగా మీకు ఎంత స్పీడ్ పోతే అంతలాగా నేషనల్ హైవే లాగా తయారు చేశాము. దానికోసం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మనము ఈ కంపెనీలో బిజినెస్ చేయాలంటే సెపరేట్‌గా ఉద్యోగస్తులు అవసరం ఉండదండి. ఆల్రెడీ కంపెనీ వెల్ ఎస్టాబ్లిష్డ్. మనకు కావాల్సిన లీగల్ సర్టిఫికేట్‌లు కావచ్చు, పర్మిషన్‌లు కావచ్చు, అన్నీ కూడా కంపెనీలో ప్రొవైడ్ చేశారండి. దానికోసమే మనం వచ్చిందే నెట్వర్క్ మార్కెటింగ్ చూజ్ చేసుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో న్యాయపరమైన చిక్కులు ఏముండవండి. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే మనం ఏం భయపడనవసరం అవసరం లేదు. లీగల్‌గా మనకు వైట్ అమౌంట్ వస్తుంది. ఏదైనా ఇష్యూ వస్తే లీగల్ సెల్ ఉంది. ఎందుకంటే మన భారతదేశ చరిత్రలోనే 26 రకాల ఎన్ఓసి తీసుకున్నారు కాబట్టి దాంట్లో మన కంపెనీకి ఆల్రెడీ ప్రతి గవర్నమెంట్ నుంచి కూడా అఫిడవిట్ ఉందండి. దాంట్లో వచ్చిన ఎన్ఓసి తీసుకొని అన్నీ కూడా కంపెనీ చూసుకొని మనం సెపరేట్‌గా అవసరం లేదండి. అదేవిధంగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. స్వదేశీ ఉత్పత్తులు వాడాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. కార్పొరేట్ దోపిడీ అరికట్టాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. ఈ కార్పొరేట్ దోపిడీ ఏ విధంగా జరుగుతుందంటే డీమార్ట్, బిగ్ బజార్, సూపర్ కే వాళ్ళంతా కూడా యాడ్ల రూపంలో మన డబ్బులంతా దోచేస్తున్నారండి. మీకు చెప్పడం జరిగింది గతంలో మ్యానుఫ్యాక్చరింగ్, డీలరు, సబ్ డీలరు, హోల్‌సేలరు, రిటైలరు, కస్టమరు దాదాపు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో తయారయ్యే వస్తువు రూ. 10 అయితే కస్టమర్ దగ్గరికి వచ్చే కొద్దీ 6 రెట్లు పెరుక్కొని మనం కొంటున్నామండి. అక్కడ మనం బలైపోతున్నాం. ఈ కార్పొరేట్ దోపిడీ అరికట్టాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. ఇక్కడ మన సంస్థలో మనకొచ్చింది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో మనం వెళ్లి లైవ్‌లో చూడొచ్చు. ప్రొడక్ట్‌లు ఏ విధంగా తయారవుతాయో మనం చూడొచ్చు. కానీ అదర్ కంపెనీలో కావచ్చు, అదే విధంగా అదర్‌గా ఇండస్ట్రీలో కావచ్చు చూసామంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అవకాశం ఉండదు. చూపిరండి. దాంట్లో ఏమి కలుపుతారో మనకు తెలీదు. ఎంత మా ఎంత దోపిడీ జరుగుతుందో మనందరికీ కూడా తెలీదండి. ఇక్కడ లైవ్‌లో చూడొచ్చండి మనం అందరము. కాబట్టి అందరూ కూడా కార్పొరేట్ దోపిడీ అరికట్టాలని నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలండి. ఇందులో మెడికల్ మాఫియా వెరీ వెరీ డేంజరస్ ఇన్ వరల్డ్. వరల్డ్‌లో ఉందండి. వరల్డ్‌లో ఉంది. అందులో మన ఇండియాలో చాలా చాలా డేంజర్ మాఫియా ఉంది. మెడికల్ మాఫియా. ఎందుకంటే ఒక డాక్టర్ వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా చాలా సిట్యుయేషన్‌లో క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉంటారండి. ఎందుకంటే ప్రతి ఒక్క డాక్టర్ కూడా మనశ్శాంతిగా ఉండరండి. ఎందుకంటే మెడికల్ మాఫియా అందరూ కూడా సిండికేట్ అయిపోయి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అలాగొచ్చింది. అందరూ కూడా ఒక సిండికేట్ అయిపోయి డబ్బులు దోచేస్తున్నారు. ఈ మెడికల్ మాఫియా అనేది పెద్ద మాఫియా అండి. కాబట్టి ఇంతకుముందు మీరు చూసుంటే కోవిడ్ వచ్చినప్పుడు అనంతయ్య నెల్లూరులో కోవిడ్‌కి మందిస్తామంటే ఆయన ఎంత హరాస్మెంట్ చేశారో, ఎంత చేశారో లైవ్‌లో మనం చూసాం. అదే విధంగా నేను కూడా లైవ్ ఎగ్జాంపుల్ చూడడం జరిగింది. మనం ప్రొడక్ట్‌లు బాగా ప్రమోట్ చేయగలిగామంటే మెడికల్ వాళ్ళు ఏం చేస్తారంటే మన మీద అలిగేషన్ వేస్తారు. కానీ మెడికల్ మాఫియా అంతా కూడా వాళ్ళొచ్చింది మెడికల్ మాఫియాతోనే పుట్టగొడుగులాగా పేరుకుపోయి కోట్లు దోచేస్తున్నారండి. మెడికల్ మాఫియాను అరికట్టాలంటే డైరెక్ట్ మార్కెటింగ్ ఇది మాత్రమే ఉందండి. ఎందుకంటే మన ఫుడ్ సప్లిమెంటరీ మనకొచ్చింది నేచురల్‌గా వాడొచ్చు. మనకు ఎయిర్‌పోర్ట్‌లో కావచ్చు, అదేవిధంగా బయట విదేశాలు కావచ్చు, ప్రొడక్ట్‌లు చూసారంటే ఆటోమేటిక్‌గా మనకు పంపించొచ్చండి. అదేవిధంగా అల్లోపతి అయితే ఖచ్చితంగా దానికొచ్చింది డ్రగ్ లైసెన్స్ ఉండాలి. అదేవిధంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. కానీ మన ప్రొడక్ట్‌లు వచ్చింది ఈజీగా ప్రమోట్ చేయడానికి, ఈ విధంగా మెడికల్ మాఫియా అరికట్టడానికి నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే చేయాలండి. ఫర్టిలైజర్ మాఫియా వెరీ వెరీ డేంజరస్.
ఫార్మర్ రైతులు వచ్చిందో దోచేస్తున్నారండి. మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది. బోరు కొట్టినా మళ్ళీ చెప్తాను. రైతులు వచ్చింది ఏ విధంగా నష్టపోతున్నారంటే, మనము ఒక 100 కిలో 50 కిలోల యూరియా బస్తాను నైట్ టైం మనం వచ్చింది నీళ్ళలో నానబెట్టామంటే మనకొచ్చింది మొత్తం అంతా కూడా 49 కిలోల బంకమట్టి అండి. కేవలం ఒక్క కేజీ మాత్రం ఎరువు వస్తుంది. 49 కిలోల బంకమట్టి అమ్మి మన డబ్బులు దోచేస్తున్నారు. రైతులు తెలిసి తెలియక పాపం వచ్చింది మోసపోతున్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఫర్టిలైజర్ మాఫియా కూడా అందుకే మీరు గుర్తుపెట్టుకోండి. మన ప్రొడక్ట్‌లు ప్రమోట్ చేశామంటే వాళ్ళు తట్టుకోలేరండి. వాళ్ళ ముందు అలిగేషన్ వేస్తారు. ఎందుకంటే ఈ ప్రొడక్ట్‌లు మీరు ప్రమోట్ చేయకూడదు. మీకు ఇది కావాలా, అది కావాలా అని. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ నేనే చూసామండి. కానీ వాళ్ళ దగ్గర మళ్ళా ఏముండదు. మన దగ్గర ఓఫామ్ ఉంది, అపార్ట్ సర్టిఫికేట్ ఉంది, జీఎస్టీ ఉంది, ఇన్వాయిస్ కాపీ ఉంది, ప్రొడక్ట్ల పైన మనకు వచ్చిన అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఊరికి అలిగేషన్ చేస్తారండి. ఈ ఫర్టిలైజర్ మాఫియా అరికట్టాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే ఉంటుందండి. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో తయారయ్యే, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో తయారయ్యే వస్తువులు ఏదైనా కూడా మంచి నాణ్యత గల వస్తువులు ఇస్తారండి. ఎందుకంటే ప్రొడక్ట్ బయట ప్రమోట్ చేయాలంటే దాదాపు ₹1,00,00,000 ఖర్చు అవుతుందండి. దాదాపు టైం కూడా దానికి ఎంతో టైం వెచ్చించాలి. ఎవరన్నా వ్యక్తి ₹1,00,00,000 లాస్ చేసుకున్నారంటే ఎవరు రాజు చేసుకోరండి. కార్పొరేట్ దోపిడీ మనకొచ్చింది. మంచి నాణ్యత గల వస్తువులు కొనాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలండి. స్వదేశీ ఉత్పత్తులు వాడాలి. మనం మన మన దేశ ఆదాయము, మన రాష్ట్ర ఆదాయము, మన జిల్లా ఆదాయము, మన మండల ఆదాయము, మన గ్రామ ఆదాయము, మన ఫ్యామిలీ ఆదాయం పెంచుకోవడానికి నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే చేయాలి. ఎవరో ముక్కు తెలీదు, మొగం తెలీదు అని ప్రమోట్ చేస్తున్నాం. ఇండియన్ కంపెనీ లేకనే ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకు మనం భారతీయులమైండి ఎందుకు ఇతర దేశాల యొక్క ప్రొడక్ట్‌లు మనం ప్రమోట్ చేయాలి? మనం అందరూ ఏకదాటి నిర్ణయం తీసుకుంటే దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలండి. నీతి, నిజాయితీతో పన్ను కడుతున్న ఏకైక వ్యక్తి ఎవరైనా నెట్వర్క్ లీడర్ మాత్రమే. ఎందుకంటే అండి ఎటువంటి మ్యానిపులేటింగ్ ఉండదండి. నీతి, నిజాయితీగా, నిక్కచ్చుగా ఎవ్రీ మంత్ కూడా నేనే లీగల్‌గా టీడీఎస్ కడుతున్నామండి. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలండి. దేశ సైనికులాగా సేవ చేయడానికి మాత్రమే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ మనం చేయాలండి. ఎందుకంటే మనము ఇతర దేశాలు మన మీద దాడి చేసినప్పుడు మనందరం కూడా హ్యాపీగా ఉన్నామంటే సైనికులు ఏ విధంగా అయితే మనకు సేవ చేస్తున్నారో ఇక్కడ మనం వచ్చిన స్వదేశీ ఉత్పత్తులు వాడడం ద్వారా దేశ సైనికులాగా నిజమైన భారతీయ పౌరులాగా మనం గుర్తింపు పొందాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలండి. దానికోసమే నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకోవాలి. దేశ సైనికులాగా మనం చూడడానికి మాత్రమే మనం గుర్తుపెట్టుకోదండి. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. పోరాడితే పోయేదేమి లేదు బాని సంఖ్యలు తప్ప. కేవా మిత్రులారా ఏకం కాండి. సింగపూర్ సాధించండి. వన్స్ అగైన్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ టీమ్ లీడర్లను కూడా ఆల్ ది బెస్ట్ అండి. మీరందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క లీడర్గా గొప్ప ఎదగడానికి, సింగపూర్ టూర్ సాధించడానికి మీరందరూ కూడా చేయి కలిపి కదం దొక్కితే నిద్ర మేల్కోండి. ముజ్జోల్లాగా ఉండగాకండి. చెవిటోళ్ళగా కళ్ళెం వేసుకోండి. ఖచ్చితంగా మీకు చెవులకు కొంచెం దూది పెట్టుకోండి. 100 రోజుల ప్రణాళిక రచించుకోండి. కదం దొక్కండి, చేయి దొక్కండి. మీ మండలాన్ని యూనిట్గా తీసుకోండి. గ్రామం తీసుకోండి. నియోజకవర్గం తీసుకోండి. జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకోండి. ప్రతి ఒక్క లీడర్ కూడా 10 మంది చేయగలపండి. ఏ టీంలో 10 మందిని, బి టీంలో 10 మందిని ఫ్రెష్గా జాయిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేయగలిగారంటే ఈ 100 రోజుల్లో మీరందరూ కూడా డైరెక్టర్ పొజిషన్ పొందుతారు. డైరెక్టర్ పొజిషన్ పొందడమే కాదు టీం సెట్ అయిపోతుంది. అందరూ కూడా చేయండి. థ్యాంక్ యూ అందరూ థ్యాంక్ యూ. రికార్డ్ అది